ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమిస్తే సహించం. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ అన్నారు. గురువారం సోనాల మండల కేంద్రంలోని దళితుల శ్మశాన వాటిక బౌద్ధ విహార ప్రాంత భూమిని సందర్శించి మాట్లాడారు. సోనాలలో దళితుల భూమిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆ గ్రామంలో దళితులపై ఉన్న భూ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు భూముల విలువలు పెరగగానే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ భవనాల పేరుతో మాలమాదిగల మహర్ల భూములను లాక్కుంటున్నాయని ఆరోపించారు. ఈ సమస్య ఆదిలాబాద్ జిల్లాలోని కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు. దళితుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటుందని, దీనిపై భారీ భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ భూముల రక్షణ కోసం, విద్య వైద్యం ఉపాధి సాధించడం కోసం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేపట్టినట్లు వివరించారు. అన్ని రంగాల్లో అశ్రద్ధ చేస్తున్న ప్రభుత్వాన్ని దోషిగా చూపించడమే కాకుండా ఈ జిల్లా ప్రజలకు అందించవలసిన వాటా అందే విధంగా మా భూమి రథయాత్ర ద్వారా ప్రశ్నిస్తామని తెలిపారు. 10% లేని రెడ్డి వెలుమల రాజ్యం ఇక మనకు అవసరం లేదని, ఎస్సీ ఎస్టీ బీసీలను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం సోనాల శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలోనూ మాట్లాడారు. ఇక్కడ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. అయితే తర్వాత ఏం చేసిందంటే భూమి లేదు అని నమ్మించింది. మనల్ని భూమి లేదు కాబట్టి 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వలేదు అని అన్నారు. భూమి ఉన్నది, కావలసినంత భూమి ఉన్నది. ఒక దళితులకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ 3 వర్గాలకు పంచేంత భూమి ఉన్నది. ఈ 3 వర్గాలకే కాదు, రెడ్డిల్లోని భూమి లేని పేదలకు, వెలుమల్లోని భూమి లేని పేదలకు కూడా పంచేంత భూమి ఉన్నది. ఎక్కడున్నది ఈ భూమి అని మీరు అడగవచ్చు. కేసీఆర్ దగ్గర ఉన్నది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, వీళ్ళతో పాటు వీళ్ళ మంత్రివర్గము, వీళ్ళ అనుచరులు, వీళ్ళ బంధువుల దగ్గర భూమి పడావుబడి ఉన్నది. కేసీఆర్ దుక్కి దున్నటోడా, ఎద్దును కట్టేటోడా? ఎందుకు ఈయనకు 200 ఎకరాల భూమి? 200 ఎకరాల భూమి ఈయనకు ఎందుకు? ఇక్కడి భూమి డిస్ట్రిబ్యూషన్ జరగద్దా? ఇదే రేవంత్ రెడ్డి గారికి భూమి ఎందుకు? ఈయనకో 200-300 ఎకరాల భూమి ఉండొచ్చు. ఈయన దుక్కి దున్నేటోడా, ఎద్దులను కట్టేటోడా, నాగలు పట్టేటోడా? ఈ డిస్ట్రిబ్యూషన్ జరగద్దా ఈయన దగ్గర నుంచి వెళ్ళి? అంబేద్కర్ గారు ఏమన్నారు? భూమిని జాతీయం చేయాలన్నారు. భూమి జాతీయం అంటే ఏంటిది? భూమి ప్రభుత్వం దగ్గరనే ఉండాలి. ప్రభుత్వం దగ్గర నుంచేలే మనిషికి 5 ఎకరాల 10 ఎకరాల దున్నగలిగేటోని శక్తిని బట్టి, వ్యవసాయం చేసేటోని శక్తిని బట్టి భూమి ఇవ్వాలి సర్కారే. ఇచ్చినాక 10 సంవత్సరాల అగ్రిమెంట్ తర్వాత వాడు బాగుపడితే వాని దగ్గర నుంచి ఇంకో పేదోనికి ఇవ్వాలి. ఇది భూమిని జాతీయం చేసే విధానం. చైనా భూమిని జాతీయం చేసేసింది. అందుకే చైనా ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నది. చైనా భూమిని జాతీయం చేసింది. కేటీఆర్ భూమి దున్నటోడా? కవిత భూమి దున్నుతుందా? మన బీసీ బిడ్డ భూమి దున్నుతుంది. ఎద్దును కట్టగలదు, నాగలు పట్టగలదు, భూమిని దున్నగలదు. కాబట్టి భూమి లేదని కేసీఆర్ ఆడిన డ్రామా అంత అబద్ధం. నేనొక డిమాండు కాదు, వచ్చే ఎన్నికలలో మేము ఒక స్లోగన్ తోటి పోతాం. ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు, రెడ్డిలు, వెలుమలు అన్ని వర్గాలు ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు తప్పకుండా 2 ఎకరాల భూమిని ఖచ్చితంగా రెడ్డి దొరల నుండి, వెలుమ దొరల నుండి బలవంతంగా లాగి, చట్టం చేసి బలవంతంగా లాగి పేదలకు పంచుతాం. ఇది ఒకవేళ బీసీ దగ్గరనే, ఒకవేళ ఎస్సీ దగ్గరనే, ఒకవేళ ఎస్టీ దగ్గరనే 100 ఎకరాల భూమి ఉన్నదనుకో, ఈ భూమిని కూడా గుంజుతాం. ఈ భూమిని కూడా గుంజి భూమి లేని పేదలకు ఇస్తాం. దీన్ని అది ఏ కులం పేదనికైనా ఇస్తాం. ఒక మొండోడు, ఒక ధైర్యవంతుడు, ఒక నిబద్ధత ఉన్నోడు సీఎం అయితే జరిగే పరిణామం ఇది. భూమి లేదంటాను. ఏం భూమి మాయమైంది? ఎక్కడికైనా భూమి ఎక్కడికైనా మాయమైందా? ఉదాహరణకు 1 కోటి ఎకరాల మాగాని అంటాను, అంటే 1 కోటి ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అంటాను. ఈ 1 కోటి ఎకరాల భూమి ఎంతమంది దగ్గర ఉన్నది అనేది ప్రధానమైన అంశం. ఈ 1 కోటి ఎకరాల భూమి 1,00,000 మంది దగ్గర ఉన్నదా?
10 లక్షల మంది దగ్గర ఉన్నదా, కోటి మంది దగ్గర ఉన్నదా? కోటి ఎకరాల భూమి మనిషికి ఎకరం పంపితే కోటి మంది దగ్గర ఉంటుంది. అప్పుడు భూమి లేనోడు ఉంటాడు, భూమి లేదు అనేటోడు ఉండడు. ఇక కోటి ఎకరాల భూమి 1,00,000 మంది దగ్గర ఉన్నది తెలంగాణలో, కాబట్టే భూమి లేదంటాను. భూమి ఇంతే ఉండాలి అని చట్టం చేయర్రి. భూమి 5 ఎకరాలకు మించి ఉండొద్దు అని చట్టం చేయర్రి. తెలంగాణలో భూమి లేని పేదోని ఉండడు. ఇక భూమి అందరి దగ్గర ఉంటుంది. అదే సమసమాజ స్థాపన, అదే సమన్యాయం. భూమి ఎగిరిపోయింది అన్నట్టు చెప్పిండు కేసీఆర్. ఏడికి ఎగిరిపోతుంది? ఏమన్నా రెక్కలచ్చి ఎగిరిపోతుందా? లేకపోతే ఏమన్నా సముద్రం వచ్చి ఇక్కడ మొత్తం నీళ్ళతో కప్పేసిందా? భూమి ఉన్నది తెలంగాణలో, భూ పంపిణీ జరగాలి, భూ పోరాటాలు జరగాలి. విశారదన్ గారు చెప్పిన మాటకు మేము కూడా కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో భూ పోరాటాలకు దిగుతాం. మేము భూ పోరాటాల ద్వారానే భూమిని ఎస్సీ బీసీ ఎస్టీలు స్వాధీనం చేసుకోవడం ద్వారానే మన అధికారం ఉన్నది, మన పంట ఉన్నది, మన భవిష్యత్తు ఉన్నది, మన సంపద ఉన్నది. ఒకవేళ మాతోటి ఎస్సీ బీసీ ఎస్టీలతో కలిసి వచ్చే అగ్రవర్ణాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో మీకు కూడా భూమి వస్తుంది. ఈ భూమి అంతా 8% ఉన్న అగ్రవర్ణాల దగ్గరనే ఇది బంధింపబడి ఉన్నది. కాబట్టి కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు పంటలు పండించుకుంటే 4 పైసలు చేతులు ఉంటాయి. 4 పైసలు చేతులు ఉంటే వాళ్ళ కొడుకులను చదివించుకుంటారు. వాళ్ళ కొడుకులను చదివించుకుంటే వాళ్ళ మనమని లెక్కనే అమెరికాకు పంపుతారు. వాళ్ళ మనమని లెక్కన అమెరికా పంపితే వాళ్ళ మనమనికి మన మనమనికి సేమ్ జ్ఞానం వస్తుంది. వాడు సేమ్ జ్ఞానం వచ్చినాక వాళ్ళిద్దరు మళ్ళా తెలంగాణ దిగుతారు. తెలంగాణ దిగినాక వాడు వాళ్ళ తాత పెట్టే పార్టీ నుండి పోటీ చేస్తే మనోడు మనం పెట్టే పార్టీ నుండి పోటీ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? వానికి ఏం చట్టాలు చేయరాదు. కేసీఆర్ మనకి ఏం చట్టాలు చేయరాదు, సమానత్వం మాట్లాడరాదు. వాడు ఎంతసేపు తెలంగాణ అంటాడు. తెలంగాణ అంటే ఏంటిదిరా భయ అని మనం అడుగుతాం. తెలంగాణ అంటే తెలంగాణ అంటాడు. తెలంగాణ అంటే తెలంగాణ కాదురా, ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారు, వాళ్ళు ఒక 95% ఉంటారు, మీరు ఒక 5% ఉన్నారు, కాబట్టి మా అధికారం మాకు ఇర్రా అంటాడు మనోడు. ఇప్పుడు వాడెట్లా ఇంగ్లీష్ మాట్లాడతాడో మనమనవాడు అట్లా ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాడు ఒకడు ఫ్రెంచ్ వేపు మాట్లాడిండు అనుకో, మనవాడు కూడా ఫ్రెంచ్ మాట్లాడతాడు. అది ఆ సమానత్వం రాకుండా అడ్డుకోవడానికే పేదలకు భూములు పంచరు. భూమి ఉన్నదంటే ఆటోమేటిక్గా మన దగ్గర సంపద ఉన్నట్టే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్, మాట్లాడాలంటే గంట సేపు మాట్లాడగలను కానీ ఇది. కాబట్టి భూమి ఏం ఎగిరిపోలేదు. ఆ భవిష్యత్తులో భూ పోరాటాలు జరగవలసిందే. గతంలో ఏదైతే ఎర్ర జెండా పార్టీలు భూముల కోసం కొట్లాటకు దిగినాయో ఇప్పుడు బ్లూ జెండాలు, నీలి జెండాలు ఈ భూముల కోసం యుద్ధాలు జరగాలి. భూముల కోసం యుద్ధాలు జరగాలి. కేసీఆర్ రామోజీరావు ఫిలిం సిటీని 1,00,000 నాగళ్ళతో దున్నుతానన్నాడు కదా, దున్నలేకపోయాడు. మనం దున్నిసు పెడతాం, 1,00,000 నాగళ్ళతో దున్నిసు పెడతాం. లేకపోతే అదే రామోజీరావు ఫిలిం సిటీని 1,00,000 మందికి వాటాదారులుగా అలా కూర్చోబెడతాం. రామోజీరావు అయ్యేదో వాళ్ళ తాతదో కాదు, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన భూమి అది. నువ్వు ఒక్కని కాదు అక్కడ పెట్టుబడిదారుని, నీతో పాటు ఇంకో 1,00,000 మందిని అక్కడ మేము పెట్టుబడిదారులుగా లేకపోతే వాటాదారులుగా అలా చేర్చుతాం. చాలా 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 గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అవన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మన చేతికి అధికారం రావాలి. మన చేతికి అధికారం వస్తే తప్పించి మనం ఈ దొరలను తరిమి కొట్టలేము, ఈ దొంగలను తరిమి కొట్టలేము. వాని అయ్య జాగిరా రామోజీరావు కానీ అయ్య జాగిరా తెలంగాణ. ఈయన వెలుమోడు, వాడు కమ్మోడు. కాబట్టి అక్కడ ఏంది, ఎన్ని వేల ఎకరాలు? అది 2,000 ఎకరాలు. 2,000 ఎకరాలు అంటే ఏంటిది? మనిషికి ఎకరం పంచితే 2,000 మందికి వస్తుంది మన ఎస్సీ బీసీ ఎస్టీలకు. అదే వాళ్ళను కూడా వాటాదారులుగా చేలిస్తే ఎంత లాభం ఇక అది. కాబట్టి ప్రతి కుటుంబానికి భూమి అంతే. ఈ భూమి అంతా కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళ చేతుల్లోనే బంధించబడి ఉన్నది. భూమి ఎక్కడ మాయం కాలేదు, భూమి ఏం కుంచుకపోలేదు. భూమి బరాబరు ఉన్నది, భూమి వీళ్ళ చేతులు ఉన్నది. దీన్ని మనం కొల్లగొట్టవలసిందే, మన చేతుల్లోకి గుంజుకోవలసిందే.